సారి ఎన్టీఆర్ గారు చెప్పడం కొంచెం స్పెషల్ గా ఉంది, వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వాయిస్ కి ఒక బేస్ ఉంది, మీ అందరికీ తెలుసు. దేవరలో కూడా డైలాగ్ కొడుతుంది కదా, దగ్గరుంటే దేవుడికి దయాన్ని కూడా మీరు భయపడరు అందుకని చెప్పేసి ఆ డైలాగ్ తో ఎంత బజ్ వచ్చింది మూవీకి. అలాగా భూమిని చీల్చుకుంటూ పుట్టే రాజు రాజు అనే వైబ్ వేరే ఉంటది. లాస్ట్ లో కూడా విజయ్ దేవరకొండ గారు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తాడు, మొత్తం తగలబెట్టేస్తా సార్. కొంచెం వెరైటీ అనిపిస్తుంది సినిమా మొత్తం. టీజర్ చూస్తేనే మనకి స్టోరీ డిఫరెంట్ అనిపిస్తుంది. సార్ అయితే ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నారు, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ గారు ఇచ్చారు నార్మల్ గా వేరే లెవెల్. సినిమా అయితే పక్కా హిట్ అవుతుంది అని అయితే నేను నమ్ముతున్నాను. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అభివృద్ధి గారి గురించి నేను అడగాల్సిన అవసరం లేదన్న, దేవరా ఎట్లా నచ్చిందంటే మీ అందరికీ తెలుసు. అంత మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వైబ్స్ కానీ సాంగ్ సూపర్ హిట్ కొట్టిరు అనమాట. ప్రాణం పెడతారు డిఎస్పీ గారు కానీ, లేకపోతే అభివృద్ధి గారు కానీ, తమ్మునే గారు కానీ. అంటే వీళ్ళు ఇంకా మనకి పాజిటివ్ వైబ్స్ వచ్చేసినట్టే మూవీకి, ఇంకా ప్లే చేసిరంటే. అభివృద్ధి గారు అంటే ఆటోమేటిక్ గా పాజిటివ్ వైబ్. సింగిల్ వాకింగ్ కూడా ఆయన మ్యూజిక్ తో బీజిఎం తో లేపగలగా ఉండే వ్యక్తి, లేపే వ్యక్తి ఆ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అన్నమాట. నేను నమ్ముతా, ఎందుకంటే రజనీకాంత్ గారు ఒక షాట్ ఉంటది మనకి, ఆయన వాక్ చేస్తేనే ఎట్లా అనిపిస్తుంది మనకి, ఆ పాజిటివ్ వైబ్స్ అయితే తీసుకొచ్చే సత్తా ఖచ్చితంగా అనిరుద్ధ్ గారిలో ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం, రాసి పెట్టుకోండి. విజయ్ దేవరకొండ హెయిర్ స్టైల్ గుండుతో ఉన్నాడు కదా, సో తీసుకుంటారా ఫ్యాన్స్? అంటే ఎప్పుడు పెద్ద పెద్ద జుట్టుతో చూస్తాం కదా మనం. ఇప్పుడు సూర్య గారిని గజనీయే తీసుకున్నాను, ఇంకా గుండు ప్లస్ గీతలు. అవును, సినిమా కంటెంట్ బాగుంటే హిట్ కొడితే ఎట్లయినా తీసుకుంటాం మనం. యాజ్ ఏ పిఎఫ్ఏ బానిసగా చెప్తున్నా, సినిమాలు ఎవరో చెప్తున్నా, నిజంగా మూవీ అయితే సూపర్ హిట్ అవుతుంది. ఇంకా దానికి వేరే మాటే లేదు, ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నాడు విజయ్ దేవరకొండ అన్న, ఎదురే లేదు. వాయిస్ ఓవర్ మాత్రం వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న, గూస్ బంప్స్ వచ్చినాయి అన్న వాయిస్ ఓవర్ వింటుండే. ఏమైనా అనిపించింది నాకు, క్లారిటీ గానీ ఆ వాయిస్ ఓవరే గానీ. ఎన్టీఆర్ అన్న వాయిస్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఆయన వాయిస్ తో వేరే, మనం ఎక్కడున్నా థియేటర్ వైపే ఉండేటట్టు మన ఆలోచన ఉంచగలిగే వ్యక్తి అన్నమాట. ఎన్టీఆర్ గారి మాటలే మనకి ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఏదైనా ఆడియో ఫంక్షన్స్ మాట్లాడితేనే మనం ఎంత ఇన్స్పైర్ అవుతాం కదా, అట్లాంటిది ఆయన మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చారంటే ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి. మీ హైప్ కి వదిలేస్తున్నా, మూవీ ఎంత హైలో ఉంటది. సో విజయ్ దేవరకొండకి పాన్ ఇండియా వర్కౌట్ అవట్లేదని చాలా మంది అన్నారు. ఇది పాన్ ఇండియా మూవీ, సో వర్కౌట్ అవుతుంది ఈసారి అయినా సరే. అన్న వర్కౌట్ లైగర్ దెబ్బేసింది కదా లాస్ట్ టైం, అది ఏమంటారు, మేకే ప్రాక్టీస్ పర్ఫెక్ట్ అన్నట్టు కష్టపడాలన్న. ఇప్పుడు మూవీ అవ్వకపోతే ఇంకో మూవీ అవ్వచ్చు, అది అవ్వలేదు కదా, ఇది కూడా అవ్వదని బాండ్ నోట్ రాసి తీయలేదు కదా. ఈ మూవీ హిట్ అయితే అందరూ నార్మల్ అయిపోతారు కదా, మన కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోతారు. ఆల్రెడీ పాన్ ఇండియా స్టారే, బట్ కొంచెం కలిసి రాలేదు అంతే. లైగర్ కూడా బానే ఉంటది, కాకపోతే కొంచెం జనాలకి ఓటీటీ రిలీజ్ అయినప్పుడు మంచిగా ఆదరించారు, అప్పుడు మూవీలో ఉన్నప్పుడు ఆదరించలేదు. బట్ ప్యాన్ ఇండియా ఇదైతే సక్సెస్ అవుతారనే అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కష్టపడేది సక్సెస్ అవుతారనే కష్టపడతారు. దానికి నెగిటివ్ వైబ్స్ కంటే పాజిటివ్ వైబ్స్ ఇస్తే చాలా బాగుంటుంది. నా తరపున అయితే మూవీ హిట్ అవుతుంది అనేది చెప్తాను.